వరంగల్లో పోలీసు అధికారుల వ్యవహారం తీవ్ర విమర్శలకు తావిస్తోంది. క్షేత్రస్థాయిలో ప్రజలకు న్యాయం చేయాల్సిన పోలీసులు ఆ దిశగా పనిచేయకపోవడంతో బాధితులు కోర్టు ద్వారా న్యాయం పొందారు. జిల్లాలోని సీఐ, 2 ప్రొబేషనరీ ఎస్ఐలపై కేసులు నమోదు కావడం చర్చనీయాంశంగా మారింది. వరంగల్ పోలీస్ కమిషనరేట్లోని కాజీపేట సబ్ డివిజన్ పరిధిలోని ధర్మసాగర్ పోలీస్ స్టేషన్లో విచిత్రకర సంఘటన జరిగింది. ఆ పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న సీఐ, 2 ప్రొబేషనరీ ఎస్ఐలపై అదే ఠాణాలోనే కేసు నమోదైన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తనపై న్యాయవాది హైకోర్టులో ఫిర్యాదు చేశాడని, దాన్ని వెనక్కు తీసుకునేందుకు ఓ సీఐ, 2 పీఎస్ఐలతో కలిసి అతడి బంధువులపై బెదిరింపులకు పాల్పడ్డాడు. ఓ బాలుణ్ణి కిడ్నాప్ చేయించిన ఘటనలో కోర్టు ఆదేశాల మేరకు ఆ ముగ్గురిపై కేసు నమోదైంది. ధర్మసాగర్ మండలానికి చెందిన న్యాయవాది కిషన్ కుమార్, స్థానిక సీఐ ఆవుల రాజయ్య అవినీతి అక్రమాలకు పాల్పడుతున్నాడంటూ గతేడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఆనాటి నుంచి ఇరువురి మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. కోర్టుకు సదరు బాధితుడు చెప్పిన వివరాల ప్రకారం జూలై 13న నారాయణగిరికి చెందిన అడ్వకేట్ బావ, పూజారి శ్రీనివాస్ కొడుకును కిడ్నాప్ చేశారు. 12ఏళ్ల శివగణేష్ను అదే గ్రామానికి చెందిన మజ్జిగ లింగం, కేసిరెడ్డి రంజిత్ రెడ్డి, మజ్జిగ సంపత్, మజ్జిగ శ్రీను, గంటె కిషన్లు ఎత్తుకెళ్లారు. న్యాయవాది కిషన్ కుమార్ పిటిషన్ వెనక్కి తీసుకోవాలని బెదిరింపులకు పాల్పడ్డారు. అదే రోజు రాత్రి 9:30కు సీఐ రాజయ్య, పీఎస్ఐలు సతీష్, వివేక్ మరికొందరు శ్రీనివాస్ ఇంటిపై దాడి చేశారు. సామాగ్రి ధ్వంసం చేసి బావమరిది పిటిషన్ను వెనక్కి తీసుకునేలా ఒత్తిడి చేయాలని బెదిరించారని కోర్టుకు విన్నవించాడు. బాధితుల ఫిర్యాదును సీరియస్గా పరిగణించిన న్యాయస్థానం నిందితులపై కేసు నమోదు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. బాలుణ్ణి కిడ్నాప్ చేసిన 5 వ్యక్తులతో పాటు సీఐ రాజయ్య, పీఎస్ఐలు సతీష్, వివేక్ పై గత శనివారం కేసులు నమోదయ్యాయి.